ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయం అమ్మవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ శివాలయంలో గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి రుద్రాభిషేకం, నాయకుడి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఆయుష్ హోమం జరిపించారు. పీఠాపురం కుక్కడేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకం, మృత్యుంజయ నామజపం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడారి తమ్మయ్య నాయుడుతో పాటు వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, గ్రామ పెద్దలు, జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపాలిటీలో శివాలయంలో మేమంతా కలిపి జన సైనికులు అందరూ కలిపి మా ఆరాధ్య దేవైన జనసేన పార్టీ అధ్యక్షులు, స్థానిక పిఠాపురం శాసనసభ్యులు అయిన కళ్యాణ్ గారికి అస్వస్థత కలిగినందుకు దానికి ఆయుష్మాన్ యోగం చేయడం జరుగుతుంది. ఈరోజు దీనికి తొందరగా ఆయన కోలుకోవాలని, అలాగే తెలుగు ప్రజలందరికీ, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి సేవ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పైగా ఆయన ఈ మధ్యకాలంలో చేసిన మంచి పనులందరికీ దేశంలో నెంబర్ వన్గా నిలవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈయన ఏదో ఒక దిష్టి రూపంగా ప్రతిపక్షాలు ఏదో ఈయనకు ఆ దిష్టి తగిలిన వల్ల అనారోగ్యం, ఆ కీడు తగిలిందని చెప్పి మేము అందరం అనుకుంటాం. ఇలాంటి కీళ్ళే రాకుండా ఆ దైవంగా ఎప్పుడూ ఈయనకు ఉండాలని, మంచి ఆరోగ్యంతో ప్రజాసేవ అంతా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై జనసేన.